ఇంకొక వార్తలకు పోతే ఒక్కసారి చావా చావా నా వెనుక చావా విడుదలైనటువంటి ఈ 3 రోజులలో అంటే నిన్నటి వరకు 130 కోట్ల రూపాయలను వసూలు చేసింది చావా. నిజమైన చరిత్రను పెకిలించి మరి బయటకు వచ్చి బాలీవుడ్లో ఒక సునామీ సృష్టిస్తూ ఉన్నది చావా. ఇంతకుముందు బాజీరావు మస్తానీ కావచ్చు, పద్మావతి కావచ్చు, కొన్ని స్టోరీలు తీసి వాళ్ళకు అనుకున్న విధంగా బాలీవుడ్ తీసుకుంటూ వచ్చింది. బాజీరావు అనేట ఆయనను ఒక వీరాది వీరుడు, ఆయన పోరాడినటువంటి యుద్ధాలలో ఎది ఓడిపోయినటువంటి గొప్ప మహనీయుడు. కానీ ఆయనను ఒక మస్తానీ అనే ఒక బూటకపు కథను సృష్టించి ఆయనను అక్కడ సెటిల్ చేసేసారు. ఆయన ఒక ప్రేమికునిగా ఆయన ఒక పిచ్చివాడిలాగా చూపించినటువంటి హీన చరిత్ర ఉన్నటువంటి బాలీవుడ్ చావా చావా అసలు ఆ పదం పలుకుతుంటే ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే చావా నిజమైన చరిత్ర పెకిలించింది సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ కాదు, బాలీవుడ్ తీసింది అంటే అర్థం చేసుకో మన చరిత్ర ఎంత తొక్కబడ్డదో. విక్కీ కౌశల్ గారికి, రష్మిక మందన గారికి, ఆ డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా నమస్సుమాంజలు తెలియజేస్తూ భారీ హిట్ని కొట్టినటువంటి నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, చూసినంత ప్రతి బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకొక విషయం చావా గురించి ఎందుకు తీసుకొచ్చారంటే 130 కోట్ల గ్రాస్ సంభాజీ మహారాజ్, ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ చేసిన పోరాట గాథ చావా. కుంభమేళకు 51 కోట్ల మంది వెళ్ళినట్టుగా అధికారికంగా చెప్పబడినటువంటి ఈ 51 కోట్ల జనం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి చావా వైపు మళ్ళండి. చావా చరిత్ర తెలుసుకోండి. చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, గెరిల్లా యుద్ధంలో తండ్రికి మించిన తనయుడు, తండ్రి పోరాటాలకు మించిన పోరాట యోధుడు సంభాజీ మహారాజ్. గెరిల్లా యుద్ధం అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గుర్తుకొస్తారు. ఎందుకంటే మనం చిన్నప్పుడు అదే నేర్చినాం. చిన్నప్పుడు అంటే చిన్న ఒక అండర్లైన్ ఒక పారాగ్రాఫ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఉంటుండే. అలాంటిది సంభాజీ మహారాజ్ గురించి ఏదైనా నీ పాఠ్య పుస్తకాలలో రాసి ఉన్నదా? సంభాజీ మహారాజ్ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితులలో చాలామంది ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా చావా సినిమాకి వెళ్ళేటప్పుడు చావా హిస్టరీ తెలుసుకోండి, చావా చరిత్ర తెలుసుకొని సినిమా చూడండి. బ్లాక్ బస్టర్ కాదు. ఆనాడు ఔరంగజేబు చేసిన ఆ క్రూరమైన పనులను తట్టుకునే గుండె ఉన్నోళ్ళే చూడురి. అయితే 51 కోట్ల మంది ఉన్నటువంటి 51 కోట్ల మంది వెళ్ళినటువంటి మహాకుంభమేళాకు వెళ్ళినటువంటి ప్రతి మనిషి చావా వైపు మళ్ళండి. బాక్స్ ఆఫీస్ బద్దలు కావాలి. శివాజీ మహారాజ్ పుత్రుని సినిమా వచ్చిందంటే షేక్ ఆడాలి, చరిత్ర తెలవాలి, పిల్లలకు ఘోషణ నేర్పించాలి. ప్రతి ఒక్కరూ గుండె మీద చేతేసుకొని నేను హిందూ అని చెప్పుకునేటట్టుగా మారాలి. మన పూర్వీకులు గొప్పోళ్ళు పూర్వీకులు గొప్పోళ్ళు. మనం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హిందువుగా బతుకుతున్నాం. హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అనేది పిల్లలకు నేర్పించాలి. అయితే హిందువునని గర్వించు, హిందువునని జీవించు అనేది గర్వంగా మీ పిల్లలకు చెప్పాలి. చావా 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 ఏడ చూసినా చావా చరిత్ర పిల్లలకు చెప్పి సినిమాకు తీసుకుపోవాలి. సినిమా తీసుకుపోయి పిల్లలకు చూపించాలి. ఆనాడు ఆ మొఘలులు చేసినటువంటి రక్త చరిత్ర, హింసాత్మకంగా చేసినటువంటి ఈ యొక్క పనిని పిల్లలకు చూపించి ఇదిరా మన చరిత్ర, ఇదిరా మన కోసం పోరాడిర్రు, ఇదిరా హిందూ అఖండ భారత్ని నిర్మించడానికి ఎంతో మంది మహనీయులు ప్రాణాలు కోల్పోయారని చెప్పడానికి ఇలాంటి పరిస్థితులు తీసుకురావాలి. ఇలాంటి పరిస్థితులలో పిల్లలకు పాఠ్యపుస్తకాలలో ఉన్న చదువులతోటే వచ్చింది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి లేకపోయి ఉంటే ఈరోజు మన చరిత్రను మనమే లిఖించుకుని ఉంటే, మన చరిత్రను మనమే పాఠ్యపుస్తకాలలో రాసి ఉంటే ఈరోజు మన పిల్లలకు నిజాలు తెలుస్తుండే. ఆనాడు రాసినటువంటి పాఠ్యపుస్తకాలు, ఆనాడు రాసినటువంటి ఔరంగజేబు విషయాలు. అయితే నిన్న ఒక కుక్క ఫోన్ చేసేది నాకు, నా ఆఫీస్ నెంబర్, మన జాగోర తెలంగాణకు ఒక నెంబర్ ఫోన్ వచ్చింది. వాడు ఏమంటాడంటే
అంటే మన ఇన్స్టాగ్రామ్లో మన చిత్రగుప్తులో వీడియోలు పెట్టినాం కదా, చావా తండ్రి బాటలో నడిచిన చావా అని ఒకటి ఒక అప్లోడ్ చేసినాం. దాన్ని చూసుకొని ఏమనుకుంటున్నావు, వారు ఎవరో కాదు, మళ్ళా ఎవరంటే ఇతర మతస్థుడు కాదు. మనం ఏం తెలుసు నీకు, పాఠ్యపుస్తకాలలో లేకుండానే సంభాజీ మహారాజ్ అంత గొప్పోడైతే ఇది అదా, అరే కుక్క అంటున్నా నేను నిన్న కూడా కాదే అన్న, అరే కుక్క లఫుట్, అరే బచ్పన్, చరిత్ర తెలుసుకో. నీ వయసు ఎంతరా అంటే 16 ఏళ్ళు అంటున్నావు. 16 ఏళ్ళు అంటే నాకు దోస్తులు ఉన్నారా అన్న, అసొంటోళ్ళు ఏం కాదంటే, అరే నాకు దోస్తులు ఉన్నారు భయ్, నా ఏజ్ సగం ఏజ్ నీది. నాకు ఫోన్ చేసి భయపెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి నిన్ను దొరకబట్టుడు ఈజీ, కానీ చరిత్ర తెలుసుకో. పాఠ్యపుస్తకాన్ని నమ్ముకు, పాఠ్యపుస్తకాలు దేనికి పనికొస్తాయి, మార్కులకు పనికొస్తాయి. భయపెట్టాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు మానుకోండి. నా నెంబరు బరాబర్ 2-3 రోజులు ఉండొచ్చు జరా, కానీ మీకు భయపడే ప్రసక్తే లేదు. నిజాన్ని మీ పిల్లలకు చూపిరి. చావా అంటే అసలు మా నోట్లకి వెళ్ళి వస్తుంటేనే ఆ ఫీలింగ్ వేరుందబ్బా. 3 రోజులు 4 రోజుల నుంచి ట్రై చేస్తా ఉన్నా, దొరకడం లేదు నాకు టికెట్లు.